డి న్యూస్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. దేశవ్యాప్తంగా తిరిగి కరోనా విస్తరిస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ మహానాడు పేరుతో కడపలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న కార్యక్రమం ద్వారా కరోనా ఆంధ్ర రాష్ట్రంలో వ్యాప్తి చెందితే అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతని కడప జిల్లా వైసీపీ నేత ఆర్ శివప్రసాద్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మహానాడు పేరుతో 5 లక్షల మంది జనాన్ని సమీకరించడం ద్వారా కరోనా వ్యాప్తి చెందటానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యత వహించవలసి ఉంటుందని శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఇప్పటికే కడప జిల్లాలో కరోనా కేసులు నమోదవుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించడం ద్వారా కరోనా మరణాలు సంభవిస్తే అందుకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని శివప్రసాద్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ మహానాడుకు జిల్లా అధికారులు పార్టీ కార్యక్రమంలో పనిచేయడంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ కార్యక్రమాలకు పార్టీ నాయకులు కార్యకర్తలు పనిచేయించుకోవాలి తప్ప పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ అధికారులను వాడుకోవడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందని శివప్రసాద్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో పొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.